అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ రోజు మేము సడన్ గా తెనాలికి బయలుదేరాము. అసలు ఎందుకు వెళ్ళాము, ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, అంత దూరం ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్ళానా తీసుకోకుండా వెళ్ళానా, మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హలో హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఏం బాగుండడం లేంది, ముగ్గురు పిల్లలతోని తలకాయ వస్తుంది రోజు. మామూలుగా తెనాలికి వెళ్ళాలి అంటేనే భయం వేసింది నాకు. ఫస్ట్ ముగ్గురు పిల్లలతో అంటే నా వల్ల కాదనిపించింది అంత దూరం. అందుకే స్టేషన్ కి వెళ్లే దారిలో మా పెద్దోడిని మా అన్నయ్యకి ఇచ్చి పంపించేశాను మామ వాళ్ళు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది గోవిందరాల గుట్ట. ఆ ప్లేస్ గురించి మన ఛానల్లో ఒకటి లాంగ్ వీడియో ఉంటది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్లి చూడండి. ఇక మొత్తానికైతే వరంగల్ రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. ట్రైన్ వచ్చేసి 6:20 కి అలా ఉంది. మేము 5:45 వరకు స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇక స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అయినా నా టెన్షన్ ఇప్పుడు కాదులేండి, తెనాలికి పోదాము అని డిసైడ్ అయినప్పుడే స్టార్ట్ అయిపోయింది. అంత టెన్షన్ పడుతూ ఎందుకు వెళ్తుంది అని తెలుసుకోవాలని ఉంది. అయితే మీరు వీడియో మొత్తం చూడాల్సిందే. అలాగే మీ అమృత హస్తాలతో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మాతో పాటు మా అల్లుడు కూడా వచ్చాడు. వెళ్ళగానే మా అల్లుడు మా పిల్లలకి లేస్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అయితే కొనిచ్చాడు. అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చాడు. నేను కూడా ఇంటి దగ్గర నుంచి ఒక బాటిల్ అయితే తీసుకెళ్లాను. ఇక స్టేషన్లోనే స్టార్ట్ చేశారు మా పిల్లలు అయితే వాటర్ వాటర్ అని. ట్రైన్ రావడానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడు వీడియోలో అయితే నవ్వుతున్నా గానీ నాకు లోపల మాత్రము చాలా టెన్షన్ గా ఉంది. పెళ్ళి అయితే కాదు, ఏం ఫంక్షన్ తెలుసుకోవాలని ఉంటే మీరు వీడియో మొత్తం చూడాల్సిందే. ఇక మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా నాలో టెన్షన్ ఎక్కువైపోయింది. ఒకసారి మేము ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు రన్నింగ్ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. ఇంకోసారి మా ఆయన ఉన్న పెద్దోడు చిన్నోడు ట్రైన్ ఎక్కేశాను, నేను మా పాప ఎక్కలేదు. ఈ రెండు ఇన్సిడెంట్స్ వల్ల నాకు ట్రైన్ జర్నీ అంటే ట్రైన్ జర్నీ అంటే టెన్షన్ కాదు, ట్రైన్ ఎక్కే వరకే టెన్షన్ అనిపిస్తుంది. అమ్మయ్య, ఇక మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసాము. నాకైతే చాలా రిలీఫ్ గా అనిపించింది. నేను ట్రైన్ ఎక్కడానికి టెన్షన్ ఫీల్ అవుతా అని తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ట్రైన్ సేఫ్ గానే ఎక్కేసాము అని ట్రైన్ ఎక్కగానే కాల్ చేసి చెప్పాను. కొంచెం సేపు ట్రైన్ లో రిలీఫ్ గా కూర్చొని నాకు ఫోన్ లో అవసరం లేని వీడియోస్ అన్ని కొన్ని డిలీట్ చేసుకున్నా. తెనాలిలో మా చిన్నత్తమ్మ వాళ్ళు ఉంటారు. ఎందుకు వెళ్తున్నామంటే అబ్బా ఆశ ఇప్పుడే చెప్పా, ట్రైన్ దిగాక చెప్తా. ఈ లోపు మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ట్రైన్ ఎక్కాక కొంతసేపటికి మా పాప పడుకుంది. పిల్లల్ని పట్టుకొని ఎండలో అంత దూరం ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఫస్ట్ వద్దని ఊరుకున్నాం. అంతగానం పిలిచినప్పుడు వెళ్ళకుంటే ఏం బాగుంటది, వెళ్ళి వస్తుంటేనే కదా బంధాలు బంధుత్వాలు అని. అదే రోజు ఆఫ్టర్నూన్ 2 o'clock డిసైడ్ అయ్యి ఈవినింగ్ వెళ్ళాను. ట్రైన్ లో మా పిన్ని కలిసిందనమాట. మా పిన్ని అంటే మా ఆయన వాళ్ళ మేనమామ భార్య. వీడియో తీస్తుంటే వద్దు వద్దు నా శారీ బాగాలేదు, నేను అస్సలు బాగాలేను, వద్దు ఈ వీడియో పెట్టకు అంటుంది. అరే ఏం కాదు పిన్ని, ఇలానే నేచురల్ గా ఉంటది అని నేను. ఇప్పుడు ఈ వీడియో చూసి ఏమంటది మా పిన్ని, అబ్బా స్వప్న వద్దంటే పెట్టినావు కదా అంటది. అబ్బా ఇక ట్రైన్ లో మా చిన్నోడి ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్న మా చిన్నోడితోనే నా ప్రాబ్లం అంతా. పైకి వాడే ఎక్కుతాడట, నేను ఎక్కియొద్దట. వాడికేమో ఎక్కడానికి భయం అవుతుంది. వీడిని భరించడం మహా కష్టమైపోతుంది. మొత్తానికైతే ఎక్కి పైకి కూర్చున్నాడు. ఇంట్లోనేమో అన్నం పెట్టాలారా అని ఎంబడి పడుతుంటే కూడా తినరు. ఇక ట్రైన్ ఎక్కిన కొంచెం సేపటికే నాకు ఆకలి అవుతుంది అని ఒకటే లొల్లి మా చిన్నోడు. మేము అప్పటికప్పుడు అనుకొని వెళ్ళడం వల్ల నేను తినడానికి ఏం తీసుకెళ్ళలేదు. ట్రైన్ లో ఏమన్నా కొందాము అంటే నైట్ అయ్యేసరికి ఓన్లీ రైస్ ఐటమ్సే వస్తాయి. ఆ ట్రైన్ లో ఫుడ్ ఎట్లుంటుందో ఏమో నాకైతే అస్సలే కొనబుద్దు కాలే. కానీ మా చిన్నోడి టార్చర్ భరించలేక తీసుకు రైస్ తో పాటు ఒక 3 రోటీస్ కూడా వచ్చాయి. ఈ లోపు మా పాప కూడా లేచేసింది. ఇద్దరికి చెరి కొంచెం తినిపించేసా. మొత్తానికి విజయవాడ అయితే వచ్చేసింది. అబ్బా లైట్లతో ఎంత కన్నుల పండుగగా ఉంది. కానీ ట్రైన్ లో అయితే మస్తు ఉడకబోసింది. అసలు ఎంత స్పీడ్ గా వెళ్ళినా చల్ల గాలి మాత్రం రాలేదు. విజయవాడ వచ్చే ముందు, విజయవాడ దాటిన తర్వాత కొంచెం స్లో
గా వెళ్ళింది ట్రైన్. ఇక దిగే ముందు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాము. మొత్తానికైతే మా ట్రైన్ జర్నీ హ్యాపీగానే జరిగింది. మా పిన్ని కలవడం వల్ల మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళాము. తెనాలిలో ట్రైన్ దిగేసరికి 10:30 అయ్యింది. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో ఇప్పుడు చెప్తాను. మా చిన్నత్తమ్మ వాళ్ళ మనవరాలది శారీ ఫంక్షన్ అన్నమాట, అందుకే వచ్చాము. నాకైతే పెద్ద పని అయిపోయిందిరా బాబు అనిపించింది. ఇక వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామో చూడాలి మరి. అందరం కలిసి స్టేషన్ బయటికి వచ్చేసి ఒక ఆటో మాట్లాడుకొని బయలుదేరాము. ఫైనల్లీ మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ శారీ ఫంక్షన్ ఎలా జరిగింది అనే వీడియో రాబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ మరి, ఉంటా.